మోడర్న్ సైన్స్ పిలిచే బిగ్ బ్యాంగ్కి మంత్రరూపమే ఆ పురుష సూక్తం. బిగ్ బ్యాంగ్ థియరీ పుట్టింది ఈ మధ్యనే, కానీ కొన్ని వేల ఏళ్ల క్రితమే బిగ్ బ్యాంగ్తో పాటు సృష్టి ఎలా ఏర్పడిందన్న కంప్లీట్ డీటెయిల్స్ ఆ పురుష సూక్తంలో ఉంటాయి. ఇప్పటి మోడర్న్ సైన్స్ని మించిన సైన్స్ ఆ సూక్తంలో కనిపిస్తుంది. ఆ సూక్తాన్ని దర్శించినది నారాయణుడే అని ఋగ్వేదంలో ఉంటుంది. అలా నారాయణుడే దర్శించిన అద్భుత సూక్తం పురుష సూక్తం. పురుష సూక్తం అర్థాన్ని చూస్తే మనకు విష్ణువు జననం కూడా అర్థమైపోతుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. ఇది పురుష సూక్తం మొదటి 2 మంత్రాలు. ఈ మంత్రం ఒక మహా బిందువు నుంచి పుట్టిన వృత్తం లేదా సర్కిల్ గురించి వివరిస్తుంది. పురుష సూక్తంలో చాలా భాగం మ్యాథమెటిక్స్. శీర్షం అంటే వెర్టెక్స్. ఏ సర్కిల్ డయామీటర్ అయినా తీసుకోండి, దానిపైన ప్రతి బిందువు ఒక వెర్టెక్సే అవుతుందని బేసిక్ మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు ఎవ్వరికైనా అర్థమవుతుంది. అలా ఒక వృత్తం మీద అనంత శీర్షాలు ఉంటాయి. అదే సహస్ర శీర్షం. ఇక సహస్రాక్ష అంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లేదా ద లైన్ ఆఫ్ డయామీటర్. వృత్తంలో యాక్సిస్లు ఎన్నైనా గీయవచ్చు. సైకిల్ చక్రాన్ని గుర్తు చేసుకోండి, ఇదే సహస్రాక్షం. అలాగే సహస్రపాత్ అంటే భుజాలు, సైడ్స్ అని మన మ్యాథ్స్లో అంటుంటాం. ఆ వృత్తంలో అనంతమైన భుజాలు ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక బిందువు ఏర్పడింది. ఆ బిందువు ఒక వృత్తం లేదా ఒక గోళంగా మారింది. ఆ బిందువే పెద్దదై పేలింది. అనంతమైన భుజాలు, అనంతమైన బిందువులతో మొదట 4 వృత్తాలుగా, ఆ పైన 16 వృత్తాలుగా లేదా గోళాలుగా ఇలా విస్తరిస్తూ వెళ్ళింది. ఇదే పురుష సూక్తంలో ఉన్న బిగ్ బ్యాంగ్ థియరీ. అలా విస్తరించిన గోళాలు, నక్షత్రాలనే మనం విశ్వం అంటున్నాం. ఆ విశ్వరూపమే విష్ణువు.